వెల్కమ్ టు ది లియో. నిన్న ఒక్కసారిగా రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు ఉలిక్కిపాటుకు గురయ్యే ఘటన జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఒక్కసారిగా కొంతసేపు తీవ్ర ఉత్కంఠకైతే లోనయ్యారు. ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కొంత దారి తప్పిందనే వార్త అయితే ఆ తీవ్ర ఆందోళనకైతే గురిచేసింది. మనకు తెలుసు చంద్రబాబు గారు రా కదలరాలో భాగంగా ఆ సభలు నిర్వహిస్తున్నారు. నిన్న వైజాగ్ నుంచి అరకు వెళుతున్న సమయంలో ఆ హెలికాప్టర్ అయితే నిర్దేశిత మార్గంలో కాకుండా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినట్టుగైతే తెలిసింది. వెంటనే ఆ వైజాగ్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉందో వెంటనే గుర్తించి పైలట్ని అప్రమత్తం చేయడంలో మళ్ళీ తిరిగి ఆ నార్మల్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. చంద్రబాబు గారు ల్యాండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వార్త ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందిందో ఆ మీడియా ద్వారా వ్యాప్తి చెందిందో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా తీవ్ర ఉత్కంఠకైతే గురయ్యారు. సరే, మొత్తానికి కథ అయితే సుఖాంతమైంది. చంద్రబాబు గారు సేఫ్గా ల్యాండ్ అవ్వడం, తర్వాత సబ్ ఉంచుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దీని మీద అనేక అనుమానాలు కూడా బలపడుతున్నాయి. వాస్తవానికి అది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా చంద్రబాబు గారి మీద ఏదైనా కుట్ర జరుగుతుందా అనే అనుమానం నేటికి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు గారి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిందనే ఒక వార్త వచ్చిందో వెంటనే అందరికీ గుర్తొచ్చిన ఘటన గతంలో రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లైట్ క్రాష్ ఘటన ఏదైతే ఉందో హెలికాప్టర్ క్రాష్, ఆ ఘటన అందరికీ గుర్తొచ్చింది. దాంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే వాస్తవానికి ఎప్పటికీ కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి ఆ ప్రమాదం ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, గతంలో విజయమ్మ కానివ్వండి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీని గురించి అయితే మాట్లాడటం జరిగింది. అయితే దీంట్లో ఉత్కంఠ రావడానికి మరొక అనుమానం కూడా ఉంది. మొన్నటి సభలో చంద్రబాబు గారు రాకదలరా సభలో నాకు ప్రాణహాని కూడా ఉందని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్య చేసిన మర్నాడే ఈ హెలికాప్టర్ అనేది దారి తప్పటం తీవ్ర అనుమానాలకు దారిచ్చింది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు గారి అరెస్టుకు కొద్ది రోజుల ముందు, 2 రోజుల ముందు ఎప్పుడైనా సరే నన్ను అరెస్టు చేయొచ్చు, అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన స్పష్టంగా చెప్పారు. సో అన్నట్టుగానే ఆయన మాట్లాడిన 2 రోజుల్లోనే చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. తర్వాత 53 రోజులు జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మొన్నటి సభలో చంద్రబాబు గారు నాకు ప్రాణహాని ఉంది, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. అప్పుడే ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఏదైనా ఒక వ్యాఖ్య చేశారంటే దానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. అనేక కోణాల్లో ఆలోచించిన తర్వాత, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆలోచించిన తర్వాత ఆయన మాట్లాడతాడు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్య చేశారో లేదో నిన్న హెలికాప్టర్ అనేది దారి తప్పింది, కొంతసేపు అయితే మిస్సింగ్ అన్నారు. అంటే సోషల్ మీడియాలో రకరకాల ఉదంతులు వస్తాయి అనుకోండి, బట్ హెలికాప్టర్ దారి తప్పినప్పటికీ కూడా చాలామంది మిస్సింగ్ అని, చాలామంది ఇంకోటని రకరకాల వార్తలు అయితే ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో మరింత తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. వాస్తవానికి ఆ వైజాగ్ నుంచి బయలుదేరినటువంటి ఈ హెలికాప్టర్ ఆ హెలిప్యాడ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఆల్రెడీ దానికి డైరెక్షన్ ఫిక్స్ చేసి ఉంటుంది, ఆ డైరెక్షన్లో వెళ్లాల్సి ఉంటుంది. ఎయిర్ కంట్రోల్ రూమ్తో ఎప్పుడైతే సంబంధాలు తెగిపోతాయో అప్పుడే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయి. మనకు చరిత్రలో చూసుకుంటే జరిగిన ప్రమాదాలన్నీ కూడా ఎయిర్ కంట్రోల్ రూమ్తో ఆ సంబంధాలు తెగిపోయినప్పుడు జరిగిన ఇవే ఎక్కువగా ఉంటాయి. అయితే మధ్యలో కొద్దిసేపు చంద్రబాబు గారు ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే పైలట్ ఉన్నారో ఆ హెలికాప్టర్ పైలట్కి ఎయిర్ కంట్రోల్ రూమ్కి మధ్య సంబంధాలు మధ్యలో కొద్దిసేపు తెగిపోయాయని, ఆ తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ వచ్చిందని చెప్పి ఆ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీని మీద కూడా విచారణ కూడా ఆదేశిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏదైతే నేటికి అనుమానాలు ఉన్నాయో ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఆ ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసిన తర్వాత చాలా ప్రభంజనంగా మారింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారి మీద అలాంటి కుట్ర ఏదైనా జరుగుతుందనే అనుమానం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర్ రెడ్డి మీద కుట్ర పన్నిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే ఆరోపణ చేశాడు. అలాగే ఆ షర్మిల కూడా ఒకానొక దశలో మా తండ్రి మరణం మీద ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ప్రచారం చేసిన సమయంలో తన అన్నకి ప్రచారం చేసింది. అలాగే విజయమ్మ కూడా అనేక సందర్భాల్లో నా భర్త మరణం మీద ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్పింది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా మొన్న కూడా ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి మరణం మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు. బట్ ఎవరైతే దీనికి కారణమని భావించారో అప్పట్లో ముఖేష్ అంబానీ పాత్ర ఉందని చెప్పి జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి దీన్ని తీవ్రంగా పరిగణించాడు కూడా. అప్పుడు దాడులు కూడా జరిగాయి, రిలయన్స్ సంస్థల మీద దాడులు జరిగితే ఆ కేసులు ఇంకా కొట్టేలా, ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రిలయన్స్ హస్తం ఉంది, ముఖేష్ అంబానీ హస్తం ఉందని చెప్పి కొంతమంది అప్పట్లో ఆ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వీళ్ళంతా దాడులు చేశారో దానికి సంబంధించిన కేసులు నేటికి నడుస్తూనే ఉన్నాయి. సో ఆ తర్వాత అదే అంబానీకి జగన్మోహన్ రెడ్డి సాల్వాగా ఆహ్వానించాడు. ఆయన చెబితే పరిమళనత్వానికి ఎంపీ సీట్ ఇచ్చాడు. సరే, రాజకీయాల్లో ఈ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువు ఉండరని చెప్పి నాడు ఎన్నికల సమయంలోనే ఆరోపణల కోసం ఉపయోగించుకున్నాడు, గెలిచిన తర్వాత ఆర్థిక లాభాల కోసం ఉపయోగించుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. సో ఇవన్నీ ఒక కోణంలో పరిశీలిస్తే, పైగా దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. గతం నుంచి మనం ఒకసారి పరిశీలిస్తే ఆ గతంలో రాజశేఖర రెడ్డి మరణం, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడానికి ముందు ఆ రాజశేఖర రెడ్డి మరణం, అలాగే 2019లో ఆ వివేక మరణం, అలా అంటే ప్రతి ఎన్నికలకు ముందు ఒక కీలక వ్యక్తి మరణం అనేది రాజకీయాల్లో చోటు చేసుకుంటూ వస్తుంది, ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో. సో ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి కుట్రకి ఏదైనా తెరదీశారన్న అనుమానం తెలుగుదేశం పార్టీ ఆ శ్రేణుల్లో కూడా కనపడింది. దీన్ని కొట్టేయలేని కూడా పరిస్థితి కూడా, ఎందుకంటే ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డి మరణం మీదే ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. సరే, దాన్ని కాదు అని మనం కూడా చెప్పొద్దు, ఎందుకంటే కుటుంబ సభ్యులకి రకరకాల అనుమానాలు ఉండొచ్చు. బట్ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో చెల్లి షర్మిల కూడా జరిగింది. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ కాంగ్రెస్ పార్టీ మీద అయితే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశాడో, ఏ కాంగ్రెస్ పార్టీ మీద అయితే గతంలో షర్మిల కానివ్వండి, విజయమ్మ కానివ్వండి విమర్శలు చేసిందో, ఆ పార్టీలోనే ఇప్పుడు షర్మిల చేరటం జరిగింది. ఆ పార్టీ పగ్గాలే ఏపీలో కూడా చేపట్టడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గంలో ఆ ఏటీసీ ఆ హెచ్చరికలు కన్నా జారీ చేయకపోయి ఉంటే, వాస్తవానికి ఆ విశాఖ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ను మనం అభినందించాలి. మరి ఎవరు వెంటనే గమనించారో మనకైతే తెలియదు, కానీ వెంటనే అప్రమత్తం అవడంతో ఆ పెను ప్రమాదం తప్పిందని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా కొండలు గుట్టలతో సంబంధించిన ఏజెన్సీ ఏరియా లాంటిది. రెండోది ఏంటంటే మిగతా ప్రాంతాల్లో పోనీ అత్యవసర ల్యాండింగ్ చేయడానికైనా అవకాశం ఉంటుంది, బట్ అలాంటి ప్రాంతాల్లో అత్యవసర ల్యాండింగ్కి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎలిఫ్యాడ్లు కానివ్వండి, లేదా ఆ ప్లేసులు కానివ్వండి, సాప్ అయిన మైదానాలు కానివ్వండి ఉండే అవకాశం తక్కువ. కాబట్టి ఖచ్చితంగా నిర్దేశిత డైరెక్షన్లో వెళ్ళాలి. ఖచ్చితంగా ఎక్కడైతే ఎలిఫ్యాడ్ దగ్గర ఆల్రెడీ పాయింట్ ఫిక్స్ చేశారు ఆ పాయింట్లోకి వెళ్ళాలి. బట్ ఈ రాంగ్ డైరెక్షన్ కూడా ఎటు వెళ్ళింది అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అంటే వాస్తవానికి మనం స్ట్రైట్గా వెళ్ళాలి, రైట్గా వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పి, లేదా ఆ ఇన్ని డిగ్రీల కోణంలో వెళ్ళాలని చెప్పి ఏదైతే ఒక మార్గం ఫిక్స్ చేసి ఉంటుందో ఆ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. బట్ రాంగ్ డైరెక్షన్ అంటే ఇప్పుడు వెళ్ళాల్సింది 90 డిగ్రీల కోణంలో అయితే వీళ్ళు 180 డిగ్రీలో వెళ్ళటం, లేదా 360 డిగ్రీలో వెనక్కి తిరిగి రావటం, ఈ రకంగా. ఎందుకంటే మన భూమి మీద అంటే మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి తెలుస్తుంది, బట్ గాల్లో ఏమీ తెలియదు. అందులో ఏటీసీ ఆ కంట్రోల్ రూమ్తో కన్నా సంబంధాలు తెగిపోతే పైలట్ చాలా తీవ్రంగా ఇబ్బంది పడాలి. ఎందుకంటే పైన ఆ దిశానిర్దేశం అనేది చాలా సంక్లిష్టంగా మారుద్ది. ఎప్పుడైతే కంట్రోల్ రూమ్తో సంబంధాలు తెగిపోయాయో అప్పుడే చాలా తీవ్ర ప్రమాదాలు జరుగుతాయి. చరిత్రలో జరిగిన పెద్ద పెద్ద ఘోర ప్రమాదాలన్నీ కూడా ఎయిర్ కంట్రోల్ రూమ్తో సంబంధాలు తెగిపోయిన కొద్దిసేపటికి జరిగిన ప్రమాదాలే. అప్పట్లో కూడా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్ కూడా ఎయిర్ కంట్రోల్ రూమ్తో సంబంధాలు తెగిపోయిన తర్వాతే మిస్సింగ్ అని ఎప్పుడు అన్నారు అంటే పూర్తిగా సంబంధాలు తెగిపోయిన తర్వాతే దాన్ని మిస్సింగ్గా ప్రకటించారు. బట్ నిన్న కూడా చాలామంది చంద్రబాబు గారు హెలికాప్టర్ మిస్సింగ్ అన్నారు, కానీ బట్ అది ఆ మిస్సింగ్ అయితే కాదు, రాంగ్ డైరెక్షన్. అంటే వెళ్ళాల్సిన డైరెక్షన్లో కాకుండా వేరొక డైరెక్షన్లో అయింది. బట్ అది గుర్తించకపోతే ఏం జరుగునో మనమైతే చెప్పలేం. ఎందుకంటే ఒకసారి డైరెక్షన్ మారితే వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎందుకంటే గమ్యస్థానం అనేది రాదు, దానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి పాయింట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ డైరెక్షన్లో కాకుండా రాంగ్ డైరెక్షన్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మధ్యలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయి ఉంటే ఎందుకు తెగిపోయింది ఏంటి అనే విషయాలు అయితే దీని మీద తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రయాణించిన వ్యక్తి ఏమి ఆషామాషి వ్యక్తి కాదు, ఒక చంద్రబాబు గారు లాంటి ఒక కీలక వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఇప్పటికీ టీడీపీ శ్రేణులు కొంత భయాందోళన వ్యక్తం చేసేది ఏంటంటే దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా, ఏదైనా కుట్ర జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ కాదనలేని కూడా పరిస్థితి కూడా, ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, రేపటి రోజున ముఖ్యమంత్రి కాబోయే ఆ వ్యక్తి, అలాగే ప్రస్తుతానికి రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి నేత, కీలకంగా మారే రాజకీయాల్లో. సో అలాంటి వ్యక్తిని అడ్డు తొలగించుకోవడం కోసం ఏదైనా కుట్ర జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో మనం ఆల్రెడీ చూసాం, రాజశేఖర రెడ్డి మరణాన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కుట్ర అని చెప్తున్నాడు. సో కాబట్టి అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగిందనే కోణంలో టీడీపీ శ్రేణులు కూడా అయితే తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు గారి హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిందన్నారో వెంటనే ఆయన ల్యాండ్ అయ్యే వరకు కూడా కోట్లాది మంది ప్రజలైతే టీవీలకు అతుక్కుపోవడం జరిగింది. ఎందుకంటే అది సేఫ్గా ల్యాండ్ అవ్వాలి, ఆ డైరెక్షన్ మిస్ అయిందన్న ఒక వార్త అనేది తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వెంటనే మనందరికీ గుర్తొచ్చిన ఘటన ఏంటంటే ఆ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటన అందరికీ గుర్తొచ్చింది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు సేఫ్గా దిగాలని అప్పటికప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనుకోండి. సో మొత్తానికి సుఖాంతం అయినప్పటికీ కూడా ఇది అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఎన్నికలకు కరెక్ట్గా ఇంకా 80 రోజులు కూడా సమయం లేని నేపథ్యంలో ఆల్రెడీ చంద్రబాబు గారు మొన్నటి సభలో నాకు ఏదైనా జరగవచ్చు, ప్రాణహాని ఉందని చెప్పి ఒక వ్యాఖ్య చేసిన తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది చాలా అనుమానాలకైతే తావిస్తుంది. మరి ఏటీసీతో ఎందుకు సంబంధాలు దిగాయి, ఎందుకు డైరెక్షన్ రాంగ్
రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది, ఆ పైలట్లు ఎవరు ఏంటనే విషయాల మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇందులో ఏదైనా వెనకమాల ఏదైనా జరిగిందా లేదా యాదృచ్ఛికంగానే జరిగిందా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగిందా, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ అయితే భవిష్యత్తులో ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అయితే పూర్తి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు గారి హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలను అయితే తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అందులోనూ నిన్నగాక మొన్న 53 రోజులు ఆయన్ని జైల్లో పెట్టి వేధించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. రేపో మాపో కేసులు కూడా కొట్టివేసే స్థితిలో ఉన్నాయి. 17A మీద కూడా దాదాపుగా చంద్రబాబు గారికి అనుకూలంగా తీర్పు వచ్చినంత ప్రయత్నం అయింది. అంటే చెరొకరు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అది ఖచ్చితంగా బెంచ్లో ఖచ్చితంగా చంద్రబాబు గారికి అనుకూలంగా వస్తుందని చెప్పి న్యాయ నిపుణులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారి మీద ఏదైనా కుట్ర జరిగిందా, ఆయన అన్ని కేసులు క్లియర్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడనే భయంతో ఏదైనా కుట్రకు ప్లాన్ చేశారా, రాజకీయాల నుంచి ఆయన తొలగించడానికి ఏదైనా అడ్డు తొలగించుకోవాలని ఏదైనా కుట్రకు ప్లాన్ చేశారనే అనుమానాలు అయితే రాష్ట్ర ప్రజల్లో బలపడ్డాయి. బలపడటం కూడా సహజం. ఎందుకంటే ఇంతకు ముందు ఘటనలన్నీ కూడా దానికి దగ్గర ఆ సంబంధాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో అనుమానం పట్టడం కూడా కామన్ అనుకోండి. ఏది ఏమైనా ఇక నుంచి చంద్రబాబు గారు కానివ్వండి, టీడీపీ నేతలు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఏదైనా నేను చంద్రబాబు గారు సేఫ్గా ల్యాండ్ అవడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.